తర్వాత ఆకాశతత్వం. సాధారణంగా ఈ ఆకాశతత్వం గురించి మనం ఎక్కువగా ఆలోచించము. కానీ ఇక్కడ అది ఎంతో ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. మనం చేసే ఆలోచనలు ఒకరి నుంచి ఒకరికి, తర్వాత మనం చేసే సంకల్పాల యొక్క ప్రతిఫలం మళ్ళీ మనకు తిరిగి రావడం అన్నది ఈ ఆకాశతత్వం ద్వారానే జరుగుతుంది. సో దీని యొక్క తత్వము విశాలంగా, ప్రశాంతంగా, నీలిరంగుకు అందంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ విద్యాలయం ద్వారా పరమాత్మ మన ఆలోచన విధానాన్ని కూడా విశాలంగా, ప్రశాంతంగా ఎలా పెట్టుకోవాలి, ఏ రకంగా ఆలోచన విధానం, ఇప్పుడు ఏదైతే మనము చెడు ఆలోచనలు సహజంగా చేస్తున్నామో అదే విధంగా శ్రేష్ఠ సంకల్పాలు ఏ రకంగా సహజంగా చేయాలా అన్నది మనకి ఇక్కడ నేర్పిస్తారు. మనం ఏ సంకల్పాలు చేస్తే అవే మనకి తిరిగి వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రకృతి యొక్క ఈ పంచతత్వాల గురించి ఇప్పుడు అవగాహన ఏర్పడింది కాబట్టి మనం ఏది చేసినా అదే మనకు తిరిగి వస్తుంది. ముఖ్యంగా ఈ ఆకాశతత్వం యొక్క పాత్ర ఎక్కువగా ఉంది. అందుకే ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఉదాహరణ క్రోధాన్ని ఎక్కువ వాడామంటే ఖచ్చితంగా ప్రకృతి కూడా క్రూరత్వంతోనే ప్రవర్తిస్తుంది. వర్షాలు పడకపోవడము, భూకంపాలు రావడము, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క దైవీ గుణాలు మనలోకి లేనప్పుడే. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కొంతమంది దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, చాలామంది అనుభవించట్లేదు. సో దుఃఖాన్ని అనుభవించే వాళ్ళు ఎందుకు అనుభవిస్తున్నారు, అనుభవించని వాళ్ళు ఎందుకు అనుభవించట్లేదంటే వాళ్ళు చేసుకున్న కర్మల్ని బట్టే. సో ఇప్పుడు ఇంత లోతుగా తెలుసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుని జ్ఞానాన్ని తెలుసుకుని యోగం ద్వారా ఆత్మని గనక పవిత్రంగా చేస్తే ఈ ప్రకృతి ద్వారా మనకి ఏ సమస్యలు కూడా రావు.